చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి తెలంగాణలో ఎవరైతే పీజీ సెట్ రాసున్నారో వాళ్ళందరూ కూడా మొన్నటి వచ్చేసరికి నేను JNTH కింద కాలేజీలు చెప్పాను. అందులో ఎక్కువ శాతం నేను చెప్పినవి కూడా JNTH కింద ఉన్నవే. అయితే కొన్ని కాలేజీలు చివరిలో చెప్పాను. అయితే అవి ఎందుకు చెప్పలేదు ఇప్పుడు చెప్తాను. అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు, ఈ JNTH కాలేజ్ అయినా OU కాలేజెస్ అయినా కాలేజీకి వెళ్లకుండా మనం జాబ్ చేసుకుంటూ ఎంటెక్ చేయొచ్చా, ఎంఫార్మసీ చేయొచ్చా? ఇక ఉస్మానియా యూనివర్సిటీలో టాప్ కాలేజెస్ ఏముంటాయి దాని కింద అఫిలియేటెడ్ కింద అని చెప్పేసి PECET కింద జాయిన్ అవ్వని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. వాటి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పుడు ముందుగా వచ్చేసరికి ఏంటంటే కాలేజీకి వెళ్ళే పని ఉంటుందా ఉండదా తర్వాత చెప్తాను. ఇప్పుడు టాప్ బెస్ట్ కాలేజెస్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడదు. ఇక్కడ 2 రకాల బెస్ట్ కాలేజెస్ గురించి మాట్లాడడం గ్రూప్స్. సో అందులో టైర్ 1 ఒకటి, టైర్ 2 ఒకటి. టైర్ 1 కింద ఉన్న కాలేజీలో మెయిన్ది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈ ఉస్మానియా యూనివర్సిటీది మెయిన్ క్యాంపస్, అది బాగుంటుందండి. సో ఇక సెకండ్ టైర్ 1 లో వచ్చేసరికి సెకండ్ కాలేజ్ వచ్చేసరికి CBIT, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేటలోనే ఎక్కడ ఉంది కదా, అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ అండి, అది కూడా బెస్ట్ కాలేజ్. ఇక థర్డ్ వచ్చేసరికి ఏంటంటే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అది కూడా చాలా బాగుంటుందండి ఈ కాలేజ్ అనేది. సో అది కూడా బెస్ట్ కాలేజ్. వీటి క్లాసులు ఉంటాయా ఉండవో కూడా చెప్తాను తర్వాత నేను. ఇక టైర్ 2 లో వచ్చేసరికి ఫస్ట్ది MVSR కాలేజ్ అండి, అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ అండి, చాలా బాగుంటుందండి కాలేజ్. ఇక ఆ తర్వాత అందులో టైర్ 2 లో ముక్తగాంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అది కూడా బాగానే ఉంటుందండి, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ అండి. ఇక ఆ తర్వాత డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కూడా OU అఫిలియేటెడ్. ఇక ఆ తర్వాత మెథోడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఇంకేమైనా మిస్ చేస్తుంటే నాకు తెలియదు అన్నట్టే, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను. ఓవరాల్ గా టాప్ బెస్ట్ కాలేజీలు OU కిందవి ఇవ్వండి. అయితే ముందు వీటిలో కాలేజీలు క్లాసులు జరుగుతాయా లేవా, మీరు ఎంటెక్ చేయాలి అనుకుంటే వీటిల్లో ఖచ్చితంగా అయితే OU మెయిన్ క్యాంపస్ దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్పిన కాలేజ్ అన్నింటిలో కూడా మీకు కాలేజీలు జరుగుతాయి. అయితే ఫైనల్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ లో ప్రాజెక్ట్ 4th సెమ్ లో వస్తుంది కాబట్టి, సో ఆ సెమిస్టర్ లో ఏమైనా క్యాంపస్ ఇంటర్వ్యూ ఇచ్చి మీరు వెళ్ళిపోతే అవి సబ్మిట్ చేసుకోవడానికి ఏమైనా టైము ఎక్స్టెండ్ చేసుకుంటా ఉండవచ్చు. అంతే తప్ప క్లాస్ వర్క్ అనేది ఖచ్చితంగా అయితే క్లాస్ వర్క్ అనేది జరుగుతుందండి వీటిల్లో. ఇక JNTH అఫిలియేటెడ్ కాలేజెస్ అయినా OU అఫిలియేటెడ్ కాలేజెస్ అయినా ఇప్పుడు JNTH కింద చెప్పిన టాప్ బెస్ట్ కాలేజెస్ లో చాలా వరకు కాలేజీలు ఇప్పుడు ఎంటెక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నాయి ప్లేస్మెంట్స్ కోసం. ఇక మిగతా అఫిలియేటెడ్ అటానమస్ ఏవైతే ఉన్నాయో వీటి కింద వాటి కింద, సో కొన్ని కాలేజెస్ ఫస్ట్ ఇయర్ వరకు కండక్ట్ చేసి సెకండ్ ఇయర్ బయటకు వదులుతున్నాయి. సో మిగతా కాలేజీలు అయితే కాలేజీకి వెళ్ళే పని లేకుండా చేస్తున్నాయి. సో ఈ సంవత్సరం వచ్చేసరికి ఒకవేళ బయోమెట్రిక్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా అయితే కాలేజీకి వెళ్ళి క్లాస్ వర్క్ జరిగినా జరగకపోయినా అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో జాబ్ చేసుకుంటూ చేయొచ్చా అంటే మాత్రం బయోమెట్రిక్ లేనట్టయితే చేసుకునేదానికి ఉంటుంది. బయోమెట్రిక్ ఉంటే మీరు ఖచ్చితంగా కాలేజీకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఇదండి.